అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేడారం జాతరలో బెల్లాన్ని బంగారం అని ఎందుకు అంటారో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మక్క సారలమ్మ జాతరలను 2 ఏళ్లకొకసారి మేడారంలో జరుపుతారు. టన్నుల కొద్ది బంగారాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవార్లకు సమర్పిస్తుంటారు భక్తులు. అయితే ఈ బెల్లాన్ని బంగారంగా భావిస్తారు. ఇంతకీ మేడారంలో బెల్లం బంగారం ఎందుకైంది అనే విషయాన్ని తెలుసుకుందాము. ఏ జాతరలో లేని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో బంగారాన్ని బెల్లంగా పిలుస్తాము. ఇక్కడ తాము ఎంత బరువు ఉన్నామో చూసుకొని నిలువెత్తు బెల్లం అమ్మవారికి మొక్కు కింద సమర్పించుకుంటారు భక్తులు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బంగారాన్ని చూస్తారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళితే బంగారంతోనే నిండిపోయి కనిపిస్తుంది. ఈ సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ బెల్లం బంగారంగా పిలిచేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెబుతుంటారు. ఎవరేం చెప్పినా అమ్మవార్లకు తృప్తిగా బెల్లాన్ని సమర్పిస్తే చల్లగా చూస్తుందని భక్తులు నమ్ముతుంటారు. మేడారం జాతరకు వెళ్ళే భక్తుల్లో చాలామంది నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారు. తమ కోరికలు నెరవేరాలని మొక్కుకుంటారు. అయితే కొంతమంది నిలువెత్తు బంగారం మొక్కుకోలేకపోయినా అమ్మవార్ల గద్దెల వద్ద ఉన్న బెల్లాన్ని గుప్పడైనా తీసుకెళ్తారు. తమకు మంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇక్కడ బెల్లం బంగారంగా పిలిచేందుకు కొన్ని కథలు చెబుతుంటారు. సాధారణంగా చాలామంది దేవుళ్లకు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీల ఆచారం మాత్రం కొంచెం భిన్నంగా ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఆదివాసులకు బెల్లం, ఉప్పు అంటే చాలా ఇష్టం. ఇవి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అంతేకాకుండా బెల్లానికి ఎక్కువగా విలువ ఇస్తారు. ఖరీదైనదిగా కూడా భావించేవారంట. అంత విలువైనదిగా భావిస్తారు కాబట్టి సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని సమర్పిస్తూ వస్తున్నారని, కాలక్రమంలో బంగారంగా కూడా పిలిచేవారని కొంతమంది చెబుతుంటారు. కాకతీయుల కాలం నుంచి ఇక్కడ బెల్లాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది. అయితే అలా పిలిచేందుకు ఇంకో కథ కూడా ఉంది అంటారు. కొంతమంది పూర్వం చాలా దూరం నుంచి భక్తులు ప్రయాణించి తల్లుల దగ్గరకు చేరుకునేవారట. ఇక్కడే ఓ వారం 10 రోజులు ఉండేవారట. ఆకలైనప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ అందించే బెల్లం పానకంతో తయారు చేసే ఆహారాన్ని తయారు చేసుకుని తినేవారంట. ఆ సమయం నుంచే బెల్లం చాలా విలువైనదిగా భావించి సమ్మక్క సారలమ్మకు సమర్పించడం మొదలైందని కూడా చెబుతుంటారు. ఎలాంటి కథల ప్రచారంలో ఉన్నా తల్లులు గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లం తీసుకెళ్లినా చాలు అని తాపత్రయపడుతుంటారు భక్తులు. ఆ బెల్లమే తల్లుల దీవెన వరంగా అనుకుంటారు. బెల్లానికి బంగారం అనే పేరు వచ్చింది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కోరిన ఉద్యోగాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని నిలువెత్తు బంగారం సమర్పిస్తామని ప్రార్థించుకుంటారు. వారు కోరిన కోరికలను నెరవేరిన తర్వాత అమ్మవారికి నిలువెత్తు బంగారం అంటే ఎవరైతే మొక్కుకున్నారో ఆ వ్యక్తికి సరితూగే బరువు బెల్లాన్ని ఆలయంలో సమ్మక్క సారలమ్మలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గద్దెల వద్ద ఈ మహాప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లుగా మేడారం సమ్మక్క సారక్క ఆలయం ప్రసిద్ధిగాంచింది. కోరిన కొలువు చేతికంది వస్తే ఎత్తు బంగారం ఇస్తామని, ఎత్తు బంగారం పెడతా అని తల్లిదండ్రులు మొక్కుతుంటారు. ఎవరి కోరికల మేరకు వాళ్ళు ఎత్తు బంగారాన్ని మొక్కులాగా చెల్లించుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు సంతానం కలిగితే వారి ఎత్తు బంగారం సమర్పించుకుంటామని అలా మొక్కుతూ ఉంటారు. మరికొంతమంది కోరిన చోట ఉద్యోగం వచ్చినట్లయితే బంగారం సమర్పించుకుంటారు. పెళ్ళిళ్ళు అయితే వారెత్తు బంగారం ఇస్తామనేసి మొక్కుకుంటారు. ఉద్యోగాలలో, వ్యాపారాలలో రాణించేందుకు ఇలా వారి యొక్క కోరికలను అమ్మవారికి నివేదిస్తూ ప్రతి ఒక్క భక్తుడు వారి యొక్క కోరికలను అమ్మవారికి చెప్పుకొని అవి నెరవేరిన వెంటనే కుటుంబ సమేతంగా విచ్చేసి వారికి సరితూగే బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ బంగారాన్నే మహాప్రసాదంగా భావిస్తూ భక్తులందరికీ ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. బెల్లం బంగారం రూపంలో సమ్మక్క సారలమ్మలకు నైవేద్యంగా పెడతారు. ఈ ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండుతుంది. రాబడి ఎక్కువగా ఉండకపోవడంతో
అక్కడి వారు అమ్మవార్లకు మొరపెట్టుకున్నారు. అప్పుడు వనదేవతలు కల్లో కనబడి నీకంత బరువున్న బెల్లాన్ని సమర్పించమని చెప్పింది. దీంతో అతను అలాగే చేశాడు. ఇది అందరికీ తెలియడంతో ప్రతి ఒక్కరూ సమర్పిస్తున్నారు అని అమ్మవార్లు సాక్షాత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళి కోరికలు తీరుస్తారట. ఆ బంగారాన్ని వేడి చేయకుండా అలాగే తినాలని అంటారు. ఈ కారణంగా బెల్లాన్ని బంగారం అని అమ్మవార్లకి సమర్పిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.